ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఈ దినము 2024వ సంవత్సరానికి చివరి రోజు. ఈ రోజు వరకు దేవుని కృపలో దేవుడు మనలని కాపాడి ఆయన పేరుని నిలుపుకున్నాడు. మన జీవితాల్లో కాపాడటానికి, తోడుండటానికి ఈ పేరు తప్పించి మరొక పేరు లోకంలో లేదనే చెప్పాలి. అది అనుభవించిన వారు మాత్రమే అవును అని అంటారు. దేవుని యొక్క పేరును ఒప్పుకుంటారు. ఆయన కాపాడటానికి, తోడుగా ఉండటానికి సమర్థుడు. అయితే ఇప్పటి వరకు దేవుని కృపలో కాచి కాపాడినటువంటి దేవునిని బలహీనతల్లో, అంటే వీక్నెస్, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది. ఆ బలహీన సమయాల్లో కూడా దేవునిని మనస్ఫూర్తిగా అనుసరించని సమయంలో సైతము దేవుడు మనకు తోడయ్యుండి సంవత్సరం అంతా కాపాడిండు. సంవత్సరం అంతా కృపలో వర్తిలా చేసిండు. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకొని, రేపటి నుంచి 2025వ సంవత్సరము ప్రారంభం నుంచి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి శక్తి కొలది దేవునిలో స్థిరపడదాం. ఈ రోజున మన దేవుని వాగ్దానము మనము ధ్యానించబోచున్నటువంటి ఈరోజు వాగ్దానము దేవుని యొక్క కృప సత్యములు ఎప్పుడు కాపాడుతాయంట. దేవుని యొక్క కృపా సత్యములు ఎప్పుడు కూడా భక్తుడు అంటా ఉండు, నన్ను కాపాడును గాక అని అంటా ఉండు. ఒకసారి ఆలోచన చేస్తే లోతు గురించి ఈ ఆలోచన లేనటువంటి వాళ్ళు చెప్తున్న మాటలు వినే ఉంటారు. నిజానికి ఆలోచన లేనటువంటి వాళ్ళు చెప్పినట్లు ఆలోచన చేస్తే, లోతు పాపం చేసిండు అని ఆలోచన చేస్తే, వాళ్ళేమో చెప్పిన వాళ్ళు కొద్ది భాగాన్ని తీసి మన ముందు ఉంచారు. దానికి ముందు ఇంకొకటి జరిగింది. ఏం జరిగిందంటే, భయంకరమైనటువంటి పాపములో ఉన్న సమయంలో లోతు తనను తాను మలినం కాకుండా కాపాడుకున్నాడు, కుటుంబాన్ని కాపాడుకున్నాడు. మరి ఇంతటి మునగాడు వాళ్ళు చెప్పినట్లు పాపం ఎలా చేస్తాడు? జరగల. పాపం అనేది లోతుకు తెలియకుండా జరిగింది. లోతు కావాలని మనస్ఫూర్తిగా చేసినట్టు వాళ్ళు చెప్పిన దగ్గర లేదు, అంతకుముందు అసలే లేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆ పరిస్థితిని బట్టి అంటారు కదా, ఏమనంటే ఆ పిల్లలకేం తెలుసు అని అంటారు. అట్లాగా తెలిసి తెలియని వయసులో ఉన్నటువంటి కుమార్తెలు బలహీనత వల్ల అలాగే జరిగిపోయింది. అదే కొంచెం పక్క పెడితే, లోతుని కనుక మనం ఒకసారి పరిశీలనగా చూస్తే ఏం జరుగుతూ ఉన్నదంటే, ఆ పరిస్థితుల్లోనే మనం ఉంటా ఉన్నాం. ఇప్పుడు ఆ పరిస్థితుల్లోనే మనం ఉంటా ఉన్నాం. ఉన్న ఈ పరిస్థితుల్లో మనల్ని మనము ఎలాగా సంరక్షించుకోవాలా, కాపాడుకోవాలా
దేవునికి మన నీతి తెలిస్తే ఆయన మనల్ని బట్టి ఆ స్థలం అంతటిని కాస్త ఆ స్థలం అంతటిని కాయుదును అని దేవుడు అంటా ఉన్నాడు. అబ్రహాము దేవుడు ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. అబ్రహాముకి దేవుడు చెప్తాడు, నీ సహోదరుడు ఉన్నాడు కదా, సహోదరుడు ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని నేను నాశనం చేయటానికి పోతా ఉన్నా, మరి నువ్వేమంటావు అని అడిగితే అబ్రహాం అంటాడు, సరే చేస్తే చెయ్యి, కానీ చేస్తే చెయ్యి, పాపము పైత్యంతో విర్రవిగే మనుషులకి శిక్ష విధించాల్సిందే, నువ్వు విధించే దేవుడు కాబట్టి శిక్ష విధించు, ఆ తలకు పట్టిన పైత్యము దిగాల. ఆమేన్. దేవుని నామం నాకు స్తోత్రం కలుగును గాక. ఆ నెత్తికి పట్టినటువంటి పైత్యం దేవుడు వదలగొట్టాలి. వదలగొడితేనే ఆ తల తెక్క అనేది తీరుతుంది. అంతగా పాపంతో ఆ ప్రదేశం అంతా నిండిపోయింది. అబ్రహాము మాట్లాడుతూ ఉన్నాడు, సరే పట్టణం అంతా పాపంతో ఉన్నదా అంటే లేదు. అక్కడ లోతు అనే మనుషుడు ఒక నిబద్ధత కలిగిన జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. నిబద్ధత కలిగిన జీవితం, అబద్ధ జీవితం కాదు, నిబద్ధత. ఆ నిబద్ధతని, ఆ సత్యము కలిగినటువంటి కట్టుబాట్లని ఆచరిస్తా ఉన్నాడు లోతుతో పాటు ఆ లోతు కుటుంబం. మిగిలినటువంటి వారు వీరికి విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లుగా, చిన్న లేదు పెద్ద లేదు, ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతా ఉన్నారు. ఆదికాండము 18వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండం 18:21 వచనం. నేను తెగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందు ననెను. దేవుడు ప్రార్థన చేస్తే మీకు తెలియాలి విషయం. దేవునికి మనం ప్రార్థన చేస్తే దేవుడు కూడా మనకి పరీక్షలు పెడతాడు. అలాగనే దేవుడు కూడా మనల్ని చూడటానికి వస్తాడు. దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దగ్గరికి ఆ ప్రార్థన పోయి దేవుని చెవుల్లో పడ్డది. ఏమని? పలానా పట్టణం ఉంది, ఆ పట్టణం అంతా ఇదంటారు, ఏదంటే ఉచ్చ నీచాలు మరిచి అని అంటారు కదా, విని ఉంటారు. ఉచ్చ నీచాలు మరిచి బతుకుతా ఉన్నారని. అలాగా ఆ పట్టణంలో ఉన్న వారందరూ కూడా అలాగ బతుకుతా ఉన్నారని దేవుని సన్నిధికి పరిశుద్ధులు చేసే ప్రార్థన చేరితే, దేవుని సన్నిధిలో ఆ మాటలు దేవుని ముందు నిలబడితే దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు, నిజమేనా నా దగ్గరికి ప్రార్థనలు వస్తా ఉన్నాయి, అసలు అక్కడ జరుగుతుందా లేదా ఆడ అని ఎంక్వైరీ చేయడానికి దేవుడు ఆ ప్రాంతానికి వెళ్తాడు. ప్రార్థన మనం చేస్తే, నీకు విమానం కావాలా తీసుకో అని ఇయ్యడు దేవుడు. మనకి విమానం కావాలనుకోండి తీసుకొని ఇయ్యడు. ఆయన మన దగ్గరకు వచ్చి మనం ఏ పాటి దేవుని మనుషులమో గుర్తించి, దేవుని మనుషులమైతే వీళ్ళకి ఎంత మాత్రం ప్రయోజనం చేకూరుతుంది ఆ విమానం వల్ల అని తెలుసుకొని
అప్పుడు దేవుడు మన ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు. మనం చేసినప్పుడే దేవుడు మూటల పైనుంచి కింద పడేయడం, తీసుకోండి క్యాచ్ పట్టుకోండి నేను పడేస్తా అని దేవుడు పడేయడం. ఏ పాటి సత్యము, ఏ పాటి దేవుని యొక్క నిబద్ధత మనకున్నదో లేదో పరీక్షించటం, అలాగనే మన అవసరత మనం అడిగిన దానికి మన జీవితము దానికి సరిపడుతుందా లేదా. మనం ఒక అవసరతను అడిగినాం, ఆ అవసరత పొందుకునేటువంటి జీవితం మనకుందా లేదా. మనకి మనం కారులో తిరిగే అవసరం మనకుంది, విమానం అడుగుతా ఉన్నాం. కారు ఉంది కదా, ఎందుకు నీకు విమానం అనే మాట కూడా దేవుని దగ్గర వస్తుంది. ఒకవేళ కారు ఉండి విమానం ఉండేంత అవసరం పడితే ఆయన వచ్చి ఎంక్వైరీ చేసుకొని అప్పుడు మనకి తీర్చాల్సినటువంటి అవసరం తీరుస్తాడు. అలాగనే యేసు ప్రభు సన్నిధికి కూడా ఈ ప్రార్థనలు అనేవి చేరిన తర్వాత దేవుడు ఎంక్వైరీకి వచ్చిండు. దేవుడు ఏమని చెప్తా ఉన్నది లేఖనము, నా వద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో నేను చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకుందునా. నేను వాళ్ళు చేశారో లేదో, ఒకవేళ చేస్తే అసలు అది నిజంగా జరుగుతా ఉందో లేదో నేను పోయి తెలుసుకుంటా అని దేవుడు దిగి వస్తాడు. ఆ ప్రాంతానికి దిగి వస్తాడు. నిజంగానే దిగి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే దేవుని కళ్ళు బయర్లు కమ్మేటట్లు అక్కడ పరిస్థితులు ఉంటాయి. దేవుడు లోతు ఇంటికి పోయిండు. ఇంకా అక్కడ ఆ ప్రాంతానికి పోయిన తర్వాత లోతు అదే సమయానికి ఆ ఊరి నడుబొడ్డున చెట్టు కింద కూర్చొని ఉంటే దేవుని దూతలను చూసి వాళ్ళని ఎదుర్కొని వాళ్ళకి నమస్కారం చేసి రండాగిలారా రండి అని వాళ్ళ ఇంటికి తోడుకొని పోతా ఉంటే వాళ్ళు అంటారు, నువ్వు రావు, మేము ఇక్కడనే నా రోడ్డు మీద ఏడే ఉంటాం మేము అని మాట్లాడతారు. నా ఇల్లు ఉందిగా, నా ఇంటి బాధ రాండి, ఇక్కడనే దగ్గర ఉంటుంది నా ఇల్లు, నా ఇంటి బాధ రాండి, నా నైట్ ఏడు ఉండకూడదు, ఇక్కడ పనికి మాలిన వాళ్ళు ఉన్నారు, నెత్తి అంతా కూడా పైత్యంతో నిండిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, వద్దని చెప్పానంటే మేము ఉంటాం అని. ఎందుకంటే వాళ్ళు అలాగనేది ఊరి నడిబొడ్డులో ఉంటే ఆ ఊర్లో జరిగేటువంటి పనులన్నీ తెలుస్తాయి. చీకటి అయితే అసాంఘిక కార్యకలాపాలన్నీ బయటపడతాయి కదా. అట్లాగా దేవుని దూతలు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చి ఇంట్లో పోయి తలుపులు వేసుకొని కూర్చుంటే ఏం తెలుస్తుంది అక్కడ జరిగేది. అందుకే మేము ఇక్కడనే ఉంటాం అని చెప్పానంటే కాదుకూడదు అని చెప్పానని లోతు ఏం చేస్తాడంటే వదిలిపెడతాడా. నీతిమంతుడైనటువంటి మనుషుడు దేవుని నీతిమంతులను వదిలిపెడతాడా? ఆయనే నీతిమంతుడు అయ్యుండి వాళ్ళ దగ్గరకు వస్తే, లోతు దగ్గరకు వస్తే ఇక కాదుకూడదు అని చెప్పినని ఇంటికి తీసిపోయేదాకా లోతు ఊరుకోడు. ఇంటికి తీసిపోయిన తర్వాత ఈ దేవుని సేవకులు, దేవుని దూతలు ఆ ఊరి నడిబొడ్డులో ఉండి ఏ విషయాన్ని అయితే తెలుసుకుందాము అని అనుకుంటారో అదే విషయము ఇంట్లో తలుపులు పెట్టుకొని ఉన్నా కానీ తలుపులు పగలగొట్టేటట్లుగా వాళ్ళకి కళ్ళు బయర్లు గమ్మేటట్లుగా తెలిసిపోతుంది. అలాగే నోటి మీద చేయబెట్టుకుంటారు. ఆ ఊరి నడి బొడ్డులో ఉండి మనం తెలుసుకుందాం అనుకున్నటువంటి విషయాన్ని ఇంట్లో ఉంటేనే తలుపులు బద్దలు కొట్టి ఈ రీతిగా చేస్తా ఉన్నారు. ఇక ఈ ఊరు ఏ మాత్రం కూడా యోగ్యం కాదు, రోజులు గడపటానికి ఈ ఊరు ఏ మాత్రం కూడా యోగ్యం కాదు, రోజులు గడపకుండానే చేయాలి ఈ ఊరిని, రోజుల్ని అనుభవించడానికి లేదు ఈ ఊరు అని దేవుడు ఏం చేస్తాడంటే
ఆ అబ్రహాము తోటి 10 మంది మనుషులు, 10 మంది మనుషులు ఆ ఊర్లో నాకు కనపడితే నేను ఆ ఊరిని నేనేమి చేయను అని దేవుడు చెప్తే 10 మంది మనుషులు కూడా కనపడరు. 10 మంది మనుషులు కూడా ఆ ఊర్లో కనపడరు. ఒక్కడే కనపడతాడు. ఒక్కడిని బట్టి ఊరంతటిని వదిలిపెట్టాలా? ఒక్కడిని బయటికి తెచ్చి ఊరంతటిని కూడా మొత్తితే సరిపోతుందని ఆ ఒక్కడిని బయటికి తీసుకొని వస్తాడు. ఈ విషయము వారు ఇంట్లో ఉన్నప్పుడు తెలిసిపోతుంది. ఊరు నడిబొడ్లో ఉంటేనే రక్షణ ఉండదు అని మనం అనుకుంటా ఉంటాం. దేవుని దూతలకు తెలిసిన విషయం ఏమిటంటే, ఇంట్లో తలుపులు పెట్టుకొని ఉన్నా సరే ఈ ఊర్లో రక్షణ ఉండదు అనేటువంటి విషయం వాళ్ళ ఎంక్వైరీకి వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళు నమ్మలేని విధంగా వాళ్ళకి అర్థమైపోతుంది. 19వ అధ్యాయము 4వ వచనం, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్ట వేసి రౌండప్ చేశారు. ఇల్లు అంతటిని కూడా. చిన్నపిల్లలంట, బాలురు ఆ వృద్ధులు. ఇటేమో నడవలేనోడు, ఇటేమో నడక వచ్చినా కానీ నడవటం చేత కానోళ్ళు, చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల దాకా వీళ్ళు కూడా తెగబడ్డారు. నీతి తప్పి బతకటానికి తెగబడ్డారు. ఈ దేవుని సన్నిధిలో ఆ పట్టణం ఉంటుందా? దేవుడు ఎంక్వైరీకి వచ్చిందే వాళ్ళని గురించి తెలుసుకోవటానికి. అందుకే ఊరికి నడిబొడ్డులో ఉంటుందని చెప్తే, ఆ ఊరి చౌరస్తా ఉంటుందిగా, సెంటర్ ఉంటుందిగా, ఆ ఊరికి ఒక రచ్చబండ లాగా ఉంటుందిగా, అక్కడ ఉంటుందని చెప్తే ఏమొద్దని ఆ ఊరి మనుషుడు లోతు తీసుకొని వస్తే ఆ ఊరి నడిబొడ్డులో జరగాల్సినటువంటి, చీకటిలో జరగాల్సిన పనులు ఏకంగా సరాసరి ఇంట్లోకి తలుపులు పగలగొట్టుకొని వచ్చేంతగా పాపము పెరిగిపోయింది. ఇక దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన మాట 18వ అధ్యాయము 32వ వచనం, అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఎందున నేను. సరే అబ్రహాము, సరే నీ మాట నేను ఎందుకు కాదంట, 10 మంది కనుక ఆడున్నారనుకో, ఆ 10 మందిని బట్టి ఆ ఊరిని నేనేం చేయనని చెప్తాడు. చివరికి 10 మంది కాదు కదా, ఆ 10 మందిలో 2 కూడా కనపడలే. 2, ఒక్క కుటుంబమే కనపడుతుంది. అది కూడా లోతు మనుషుడు మాత్రమే కనపడతాడు. ఆ ఒక్కడు మాత్రమే దేవునికి ఎదురవుతాడు. ఆయన యొక్క నీతిని గాయకునేటువంటి వారిలో, పవిత్రతని నిలుపుకొని జీవితాన్ని ఆ పవిత్రతలోనే కొనసాగించే వారిలో లోతు అనే మనుషుడు మాత్రమే కనపడతాడు. దేవుడు ఏం చేస్తాడంటే, ఇంకా ఆ లోతు యొక్క కుటుంబాన్ని ఆ ఊరి నుంచి వెలుపలికి తీసుకొచ్చి ఆ ఊరంతటిని కూడా నాశనం చేసి పెడతాడు. రాయబడి ఉన్నది అక్కడ, లోతు అక్కడే తప్పించబడతాడని. ఎందుకంటే దేవుడు మనకి ఈరోజు చేస్తూ ఉన్న వాగ్దానము 40వ కీర్తన 11వ వచనము, నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడును కాక. దేవుని యొక్క సత్యము ఎప్పుడు మనల్ని కాపాడుతుంది. 10 మంది మనుషులు లేనటువంటి ఊరు ఎలాగ లేరంటే, దేవుని సత్యమును, ఒక పవిత్రమైనటువంటి జీవితమును కలిగి లేనటువంటి ఆ ఊరు. 10 మంది ఉంటే ఆ ఊరు కాపాడబడేదేమో, నాశనం కాకుండా. 10 మంది కూడా లేని పరిస్థితి. ఇప్పుడు ఒక్క మనుషునిలో కూడా దేవుని నీతి అనేది లేని పరిస్థితి. ఒక్క మనుషుడిలో ఇప్పుడు ఒక్క మనుషుడిలో కూడా దేవుని యొక్క నీతి, పవిత్రత లేని పరిస్థితి ఇప్పుడు.
తెలిసింది మనకి. నీతిగా ఉండాలా, పవిత్రతని కొనసాగించాలా, కలిగి ఉందా. 10 మంది గురించి చెప్పట్లా, ఒక్కడైనా సరే ఆ రోజున తప్పించబడ్డాడు. 10 మంది ఉంటే ఆ పట్టణం కాపాడబడేదేనేమో. ఒక్కడు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆ ఒక్కడు తప్పించుకున్నాడు. ఇప్పుడు దేవుని మనుషులు సైతము నీతిగా ఉండలేని పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మనము రోజులు, మాసాలు, సంవత్సరాలు క్షేమముగా ఎలాగుంటాం? ప్రస్తుత పరిస్థితుల్లో క్షేమముగా ఉండాలంటే దేవుని యొక్క కృప, సత్యములు మనల్ని ఎప్పుడూ కాపాడుతాయి. నువ్వు పట్టణంలో ఉన్నా లేకపోతే పల్లెటూరులో ఉన్నా, దేవుని కృపా సత్యములు ఎప్పుడు మనల్ని కాపాడుతాయి. ఈ కృపా సత్యములని మనము కలిగి పవిత్రతని నిలుపుకుందాం. ఇప్పుడు పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. పల్లెటూరు లేదు, పట్టణం లేదు. ఒకప్పుడు పట్టణము ఒక పద్ధతి కలిగిన జీవితానికి అనుకూలంగా లేకుండా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఆ పట్టణమే పల్లెటూరులో కూడా వ్యాపించింది. పల్లెటూరు అయినా పట్టణమైనా రెండు ఒకటేలాగుంది. ఇప్పుడు మనుషుడు ఒక పవిత్రతని కలిగి లేని పరిస్థితులు రెండు వైపులా కనపడుతున్నాయి. అటు పట్టణంలో అదే పరిస్థితులు ఉన్నాయి, పల్లెటూరులో అదే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మనము దేవుని పరిశుద్ధతను, దేవుని కృపా సత్యములను నిలుపుకున్నట్లయితే దేవుని సన్నిధిలో మనము భద్రంగా కాపాడబడతాం. ఎప్పుడు కాపాడబడతాం. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరము కూడా ఆయన యొక్క సత్యమును, కృపను అనుభవించుచు పవిత్రతని కాపాడుకుందాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కృపను, సత్యమును ఎన్నడూ తండ్రి ఈ పరిచర్యని విడిచిపోకుండా నీ కృపా సత్యముల చేత ఈ పరిచర్యను అభిషేకించి క్షేమము కలిగిన జీవితమును తండ్రి వచ్చేటువంటి రోజులలో, మాసాలలో, సంవత్సరములలో అనుగ్రహించి నీ పరిశుద్ధతను మా జీవితాలలో, లోకము భయంకరంగా మారిపోయే పరిస్థితులలో సైతము నీ పరిశుద్ధతను మా జీవితాలలో నిలుపుకొని నీ కృపా సత్యములను మాకు వస్త్రముల వలె ధరించి నీ పవిత్రమైనటువంటి నామమునకు ఘనత వచ్చినట్లు మా జీవితాలు నీ పేరట ఆశీర్వాదకరంగా మార్చబడినట్లు నూతన సంవత్సరంలో జరిగిన తప్పులు జరగకుండా సరిదిద్దుకొని నీకు మహిమకరముగా మా జీవితాలను, ఈ పరిచర్యని మార్చమని మాకు తోడయ్యుండి నీ కృపను స్థిరపరిచి మీకు మహిమను తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడు నిత్యము మనకు తోడయ్యుండును కాక. ఆమేన్, ఆమేన్.